హాయ్ అండి. హాయ్ అండి. ఈరోజు నుండి మేమిద్దరం ఫాదర్ అండ్ సన్ ఓకే మన బిఆర్ ఫర్ యూ అనే ఛానల్లో ఈ రాజ్యాంగం గురించి చెప్దాం అనుకుంటున్నాము. ఇది కూడా అండి, ఈ రెండు ఎందుకు అని అంటే చెప్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఏంటంటే అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో వీడికి ఇప్పుడు వచ్చేది ఫిఫ్త్ క్లాస్ నుండే కంపల్సరీగా ఈ కాన్స్టిట్యూషన్ అనేది తెలియాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఈ ఇంగ్లీష్ టర్మ్స్ అనేది కొన్ని టిపికల్గా ఉంటున్నాయని చెప్పేసి ఏంటి మన తెలుగు లాంగ్వేజ్ కాబట్టి దీన్ని కొంచెం ఇందులో చదివిన తర్వాత ఇది చదివితే మనకి క్లియర్గా కూడా మన హక్కులు ఏంటనేది మనకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి రెండు తీసుకున్నాము. ఈరోజు నుండి ప్రతి సండే ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే స్కూల్లో ఉన్న పిల్లలకి 5th క్లాస్ నుంచి కానీ 6th క్లాస్ నుంచి కానీ ఖచ్చితంగా రాజ్యాంగం అనేది తెలియాలి. మన ఇంట్లో చాలామందికి భగవద్గీత కావచ్చు, బైబుల్, ఖురాను ఎలా అయితే ఉంటాయో సో దానికంటే మెయిన్గా ముఖ్యంగా మనకి భారత రాజ్యాంగం కూడా తెలియాలి. ఎందుకనంటే ఎవరిని ప్రశ్నించడం కోసం కాదు, నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మనం ఈ రాజ్యాంగం అనేది తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఓకే, మన హక్కు, మనం అసలు ఏ విధంగా ఇక్కడ బ్రతుకుతున్నాము అనేది, మనం భారతదేశంలో ఏ విధంగా బ్రతుకుతున్నాం అనేది, మనం అసలు January 26 ఎందుకు జరుపుకుంటున్నాం అనేది చాలామందికి తెలియడం లేదు. సో అందుకోసమే ఈ కాన్స్టిట్యూషన్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి, ప్రతి ఒక్కరు చదవాలి. అప్పుడు తెలిసినప్పుడు మాత్రమే మీకు మనం ఏ విధంగా ఉంటున్నాం, మనం ఎందుకు వెనకబడి ఉన్నాం అనేది చాలామందికి తెలుసుకోగలుగుతారు. అర్థమవుతుందని వాళ్ళు ఈ రాజ్యాంగం అనేది తెలియకనే బానిస బ్రతుకుతున్నారు చాలామంది. అదే ఓకే, కాబట్టి పిల్లలకి ఇప్పటి నుండే 5th 6th, ఎందుకంటే వాళ్ళ వాడికి ఏంటిది మిడిల్ స్కూల్కి వస్తారు కాబట్టి అప్పటి నుంచి వాళ్ళకి కొంచెం ఇంగ్లీష్ అనేది తెలుస్తుంది కాబట్టి, సో తెలుగు కూడా కంప్లీట్ లాంగ్వేజ్, హిందీ కావచ్చు ఏదైనా కూడా ఆ లాంగ్వేజ్ తెలుస్తుంది కాబట్టి సో కంప్లీట్గా ఇది అండర్స్టాండ్ చేసుకోవడానికి వాళ్ళకి కొంచెం ఊహాశక్తి వస్తుంది. సో అప్పటి నుంచి వాళ్ళకి ఈ భారత రాజ్యాంగం అనేది మాత్రం కంపల్సరిగా ప్రతి ఒక్కరింట్లో ఉండాలి. వాళ్ళు చదవాలి, పేరెంట్స్ చదవాలి, పిల్లలకు చెప్పాలి. వాళ్ళకొకటి ఇదొకటి ఉంది మనకి అనేది కూడా ప్రతి ఒక్క అంశం, మన దీంట్లో ప్రతి ఒక్క అంశం కూడా వాళ్ళకి క్లియర్గా తెలిస్తే రేపు పొద్దున సొసైటీలో ఎలా బతకాలి, ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. వాళ్ళకు హక్కుల గురించి తెలుస్తుంటాయి. సో కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని అనుకుంటున్నాం. మేమిద్దరం, వాడు ఇంగ్లీష్లో చదువుతాడు, నేను తెలుగులో చెప్తాను. సో ఎవ్రీ సండే ఒక వీడియో, మనకి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో, అందులో ఏవైతే షెడ్యూల్స్ ఉన్నాయో అవన్నిటి గురించి కూడా ఒక్కదాని గురించి క్లియర్గా మేమిద్దరం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. చూడండి, మా ఛానల్ని ఇప్పుడే మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.